నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ శేషగిరి పట్నాయక్ గారు రచించిన జుట్టు అనే ఓ హాస్య కథను విందామండి. ఈ కథ శ్రీ కర్లపాలెం గోపాలరావు స్మారక హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ. ఈ కథ విశాఖ సంస్కృతి 2025లో డిసెంబర్లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. బూచోడిలో ఉన్నావు, గడ్డం గీయించుకో అని అరిచింది అమ్మ. అమ్మ బూచోడిని చూసిందా? అసలు బూచోడికి గడ్డం ఉంటుందా? తెలియక బుర్ర గోక్కుంటూ ప్రతి గడ్డం వెనుక అమ్మాయి ఉన్నట్టే, ప్రతి క్లీన్ షేవ్ వెనుక అమ్మ ఉంటుంది అనుకుంటూ సెలూన్కి వెళ్ళి గడ్డం అయిన తర్వాత ఇంటికి చేరాడు నారాయణరావు. అదేంటి వదినా, నేను ఆవిడతో చెప్పొద్దు అని నీతో చెప్పిన విషయాన్ని నువ్వు ఆవిడతో చెప్పావని ఆవిడ నాతో చెప్పింది అంది సూర్యుడత్త. అది కాదు వదినా, నేను ఆవిడతో చెప్పినట్లు నీతో చెప్పొద్దని ఆవిడతో చెప్పానే. జవాబుగా అంది సూరమ్మ. సరే పోనీలే వదినా, ఎవరిననేమి లాభం, ఆవిడ నాతో చెప్పిందని నేను నీతో చెప్పినట్టు నువ్వు మళ్ళీ ఆవిడతో చెప్పకు అంది తిరిగి సూర్యుడత్త. వారి మాటలు అర్థం కాక మరొకసారి బుర్రకొక్కుంటూ ఇంటి లోపలికి వెళ్తున్న నారాయణరావుకు, ఇదిగో అల్లుడా, పైన జుట్టు ఉడుతోంది, కింద పొట్ట పెరుగుతోంది, వేగిరం నా కూతురు భువన మనోహర్ని పెళ్లి చేసుకో. కండక్టర్ ఉద్యోగానికి కలెక్టర్ సంబంధం వస్తారా ఏంటి? నా కూతురికి పొడవాటి జుట్టు కూడా ఉంది. ఉచిత సలహాను జోడిస్తూ చెప్పింది సూర్యుడత్త. తన చుట్టూ ఆడవారు, తన చేతిలో సంచి నిండా డబ్బులు, పెద్ద వాహనం ఉండే ఉద్యోగం కావాలని, పొడవాటి జుట్టున్న అమ్మాయి భారీగా రావాలని దేవుడికి మొక్కేవాడు. దేవుడికి ఎలా అర్థమైందో తథాస్తు అనటంతో కండక్టర్ ఉద్యోగం వచ్చింది. నిజానికి కండక్టర్ ఉద్యోగం తనకు కూడా ఇష్టం లేదు. బస్సులో చిత్ర విచిత్రమైన ప్యాసింజర్స్ వస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న బస్సులో సీటు కోసం ఇద్దరు ఆడవారు కొట్లాడుకుంటున్నారు. గొడవ జరుగుతున్నప్పుడు ఊరికి అలా నిల్చోకండి, కూర్చోండి, వెనకున్న వారికి కనిపించదు. వెనక ఉన్న భువన మనోహరి పొడవాటి జుట్టు ముందుకు వేసుకుని జుట్టును చేతితో రింగులు తిప్పుతూ తియ్యటి గుద్దుతో అంది. ఎవరు వయసుకు పెద్దవారో వారు కూర్చోండి, ఇంకొకరు నిల్చోండి. సమస్యకు పరిష్కారం కనిపెట్టే అన్నట్లు భువన మనోహరి వైపు గర్వంగా చూశాడు. అయితే బస్సు దిగేంత వరకు సీటు ఖాళీగా ఉందే తప్ప కొట్లాడుకున్న ఇద్దరూ కూర్చోలేదు. ఎందుకో అర్థమే చావలేదు నారాయణరావుకు. పెద్ద జడతో తన వైపు చూస్తున్న భువన మనోహరికి ప్రేమిస్తున్నాను అని బస్సులోనే చెప్పేశాడు. అదేమిటో, అమ్మాయిలు గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్తారు కానీ ఐ లవ్ యూ చెప్తే మాత్రం ఐ లవ్ యూ అని చెప్పరు ఎందుకు? తిట్టుకున్నాడు నారాయణరావు. భువన మనోహర్ని పెళ్లి చేసుకున్నాక పక్క ఊరిలో వేలు విడిచిన మేనత్త అలివేలింటికి బయలుదేరారు ఇద్దరు. స్కూటర్ మీద వెళ్తూ ఉంటే బండిలో పెట్రోల్ అయిపోయింది. తన బండి మైలేజీ రాదు. పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించకపోయారు. కనీసం కిలోమీటర్ రాళ్ళు దగ్గరగా పెట్టినా సరిపోయేది, మైలేజ్ వస్తుందన్న తృప్తి అయినా ఉండేది. గొణుక్కున్నాడు నారాయణరావు. భార్య మరుసటి రోజు వస్తానంటే అక్కడే వదిలొచ్చాడు. మరుసటి రోజు ఫోన్ చేసిన భువన మనోహరి, నేను వస్తున్నాను, మీరు తొందరగా ఇంటికి వెళితే బట్టలు ఉతకండి, లేకపోతే నేను ఉతుకుతాను అంది. ఆమె అన్నది అర్థమయ్యి అర్థం కానట్టు ఉండి మరొకసారి బుర్రగొక్కున్నాడు నారాయణరావు. పెళ్ళయి సంవత్సరం అయింది. ఆ రోజు రాత్రి ఏకాంతంలో, భువన మనోహరి, నువ్వే అందం అనుకుంటే పిరుదులు దాటి ఉన్న నీ పొడవాటి నల్లని నిగనికలాడే నీ జుట్టు ఇంకా అందంగా ఉంది. ఇంత అందమైన మెరుస్తున్న జుట్టు రహస్యం ఏమిటి అడిగాడు ప్రేమగా. ఏముంది, ప్రతిరోజు ఉదయం షాంపూతో తలస్నానం చేస్తాను, సాయంత్రం స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో మర్దన చేస్తాను. మీరు వెళ్ళిన తర్వాత ఈ జుట్టు తీసి గోడకు ఉండే కొక్కానికి తగిలిస్తాను అని చెప్తూ నాలుక ఖర్చుకుంది భువన మనోహరి. నారాయణ జుట్టు పట్టుకుని కొట్టడం మన ఇంట వంట లేదు. ఎక్కడైనా కొట్టు కానీ జుట్టు పట్టుకుని మాత్రం కొట్టద్దు అని అమ్మ సూరమ్మ ఎందుకు తరచు అనేదో ఇప్పుడు అర్థమైంది. ఇదిగో అల్లుడు, భువన మనోహరికి చిన్నప్పుడు జుట్టు ఇస్తామని మొక్కాము. ఆ మొక్కు ఇప్పటికీ తీరలేదు. అందుచేత ఎక్కడ చెయ్యి వేసినా పర్లేదు, జుట్టు మీద మాత్రం చెయ్యి వేయకు అని సూర్యుడత్త ఎందుకన్నది అర్థమైంది. భార్యను పుట్టింటికి ఏ నెపంతో పంపించాలా అని ఆలోచిస్తున్న నారాయణరావుకు సరైన కారణం దొరికింది. కథ సమాప్తం.